చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా అన్నదాతలకు కష్టాలేనని ప్రజలు మండిపడుతున్నారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన మోనోక్రోటోపాస్ తాగి చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇప్పుడు యూరియా దొరక్క చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ హయాంలో ఏనాడు ఎరువులకు కొరత రాలేదని, కూటమి సర్కార్ అన్నదాతల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రైతుల నడ్డి విరుస్తుంది. ఉల్లి రైతు పరిస్థితి మొత్తం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఉల్లి రైతుకు మద్దతు ధర ప్రకటించి వాళ్ళ ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఎంత మంచిగా ఎంత సంతోషంగా ఉన్నారు ఉల్లి రైతులు. ఈ ప్రభుత్వంలో ఎంతసేపు ఉల్లికి వస్తే ఎట్లా కన్నీళ్ళు వస్తాయో ఉల్లి పండించిన ప్రతి రైతు కంటనీరు పెట్టుకొని ఈరోజు ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని చెప్పి వాళ్లే తెలియజేస్తున్నారు. అక్కడికి వెళ్తే ఎన్ని రోజులు అచ్చెన్నాయుడు గారు ఎన్ని రోజులు క్యూలో నిల్చుకోవాలి? ఒక రోజుకి ఇస్తున్నారా మీరు? 2 రోజులకి ఇస్తున్నారా? ఒక రోజు పెడతారు, 2వ రోజు నో స్టాక్ బోర్డు పెడుతున్నారు. అంటే యూరియా అంతా మీరు బ్లాక్ మార్కెట్లో మీ వాళ్ళు అమ్ముకొని ప్రజలను అన్యాయం చేస్తూ అన్యాక్రాంతం చేస్తూ రైతుల్ని ఈరోజు నువ్వు వ్యంగ్యంగా మాట్లాడతావా? ముఖ్యమంత్రి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఈ మినిస్టర్స్ కానీ కాసింతన్న మానవత్వము మనుషులు అయ్యుంటే మీరు రైతుల గురించి పట్టించుకోండి అని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో యూరియా కొరత పూర్తిగా ఏర్పడింది. యూరియా కొరతను తీర్చమంటే ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారంటే యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది, యూరియా వాడితే రోగాలు వస్తాయని చెప్పేసి ప్రజలను పక్కదారి పట్టించేదానికి, వాళ్ళ అసమర్థ పాలనను మెప్పించుకునేదానికి లేదా ప్రజలను మభ్యపెట్టేదానికి ఇలాంటి మాట మాట్లాడుతున్నారు. అయ్యా, ఈరోజు పంట పొలాలు పూర్తిగా యూరియా లేక దిగుబడి రాక రైతులు అప్పుల పాలు అవుతా ఉన్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి, ఇంతకుముందు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోనోక్రోటోపాస్ అని ఒకటి ఇచ్చేవాడు. ఈ మోనోక్రోటోపాస్ తాగి చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ రోజు మందులు ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు మందులు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు.